గుబులు రేపుతున్న పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రిపోర్టర్ కరుణాకర్ తో కూడా మాట్లాడదాం. కరుణాకర్ కూడా లేటెస్ట్ ట్రెండ్స్ కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కరీంనగర్ లో కూడా హుజరాబాద్ కి సంబంధించి మనం రిజల్ట్స్ చూస్తే హుజరాబాద్ ఎస్ కరుణ్ మేడం గుడ్ మార్నింగ్ అండి. మనకు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మున్సిపాలిటీలతో పోలిస్తే కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొంత మందకొడిగా సాగుతూ ఉంది మనకు. అందుకే వాటి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రావడానికి కొంత ఎక్కువ సమయం పడతా ఉంది. మన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కనుక చూస్తే ఇప్పటివరకు మనకు కరీంనగర్ చూద్దాం. మొదటి నుంచి కరీంనగర్ చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ మీద ఈసారి కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ అయితే మొదటి నుంచి పావులు కలుపుతూ వస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ నేతృత్వం వహిస్తున్న ఎంపీ కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ మేయర్గా పనిచేసినటువంటి సునీల్ రావు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడిగా ఉండే ఆయనే గత ఏడాదే బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతి డివిజన్ ఆధ్వర్యంలో 3-4 డివిజన్లు ఒక దగ్గర కలిపి కార్నర్ మీటింగ్లు పెట్టారు. భారీ ర్యాలీలు తీశారు. ఆ ర్యాలీల సందర్భంగా కూడా మొత్తానికి మొత్తం కరీంనగర్ కార్పొరేషన్ గడ్డ మీద ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమనే విధంగా అట్లాంటి వేవ్ తీసుకొచ్చారు. చివరి రోజు ఎంపీ నవనీత్ కౌర్ కూడా చివరి రోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 12:30 వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే 9 వార్డులో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు, లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. 7 వార్డుల్లో బీఆర్ఎస్ అట్లాగే 6 వార్డుల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ నుంచి ఇన్ఛార్జిగా మంత్రి పొన్న ప్రభాకర్ కాంగ్రెస్ మంత్రిగా అక్కడ నేతృత్వం వహించి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే మంత్రి పొన్న ప్రభాకర్ ప్రచారంలో పాల్గొనడం తప్పితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు పెద్దగా అటువైపు కరీంనగర్ వైపు చూడలేదని చెప్పుకోవాలి. సీఎం పాల్గొన్న బహిరంగ సభలు కూడా కరీంనగర్ ఏరియాలో కరీంనగర్ ప్రాంతం మీద కరీంనగర్ గడ్డ మీద అయితే నిర్వహించలేదు. కాబట్టి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ కొంత వెనుకబడి ఉన్నదని చెప్పవచ్చు మనం. అయితే బీఆర్ఎస్ 2వ స్థానంలో, బీజేపీ 1వ స్థానంలో దూసుకుపోతూ ఉంది. ఇంకా మిగతా కార్పొరేషన్లో కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కరీంనగర్ అట్లాగే నిజామాబాదు ఈ 2 కార్పొరేషన్లో బీజేపీ ముందంజలో ఉంటుందనేది ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తాయి. మిగిలిన మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి బీజేపీ నుంచి డీకే అరుణ అక్కడ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఆమె మహబూబ్ నగర్ సంబంధించి ఏదైతే బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసిందో ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభకు కూడా కొంత విశేష స్పందన వచ్చినప్పటికీ ఆయా మున్సిపాలిటీల్లో బీజేపీ స్థాయి రిఫ్లెక్షన్ అయింది. కానీ బీజేపీ అభ్యర్థులు కొంతమంది విజయం సాధించారు. అటు నారాయణపేట కావచ్చు, అట్లాగే మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కావచ్చు కొంత కనిపించింది. కానీ ఆశించిన స్థాయిలో అయితే మనకు బీజేపీ ముందుకు రాలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్న పరిస్థితి. ఇక మిగతా పెద్దపల్లి అట్లాగే మిగతా కార్పొరేషన్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మంచిర్యాల కార్పొరేషన్ కనుక చూస్తే మొత్తం 60 డివిజన్లు ఉంటే ఇందులో 2 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. అట్లాగే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచి ఇప్పటి వరకు ఒక అభ్యర్థి ఒక డివిజన్ కార్పొరేటర్ గెలుచుకోవడం జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏ పార్టీలు ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఓన్లీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. అట్లాగే నల్గొండలో మున్సిపాలిటీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే కార్పొరేషన్లో మాత్రం అనూహ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి విజయం సాధించారు. అట్లాగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించినట్లు మనకు ట్రెండ్స్ బయటకు వస్తూ ఉన్నాయి. రామగుండంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించారు. ఒక బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారని చెప్పవచ్చు. మొత్తానికైతే కార్పొరేషన్లలో ఇటు కరీంనగర్, నిజామాబాద్ మినహా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూ ఉంది.
కరుణ్, అంటే పూర్తి స్థాయిలో ట్రెండ్స్ ఎప్పటి వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది? మీరు ఇందాక అన్నట్లు కార్పొరేషన్ రిజల్ట్స్ అయితే ఒక ఇంత లేట్ అవుతున్న పరిస్థితి. సో మున్సిపల్ రిజల్ట్స్ వార్డుల వారీగా 2-2.5 ప్రాంతం వరకు పూర్తిగా అవుట్ అవుతాయని అనుకుంటున్నప్పుడు కార్పొరేషన్ రిజల్ట్స్ కి సంబంధించి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీల్లో 30, 35, 36 వార్డులకు మించి ఎక్కడ పెద్దగా లేవు పెద్ద మున్సిపాలిటీలు. అయితే కార్పొరేషన్లు 60 డివిజన్లు, మినిమం 60 డివిజన్లు, 66 డివిజన్లు అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పోలిస్తే కనీసం ఒక 3 గంటల టైం, 3 గంటల సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఓటింగ్ సిబ్బంది దాదాపు 136 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు 20,000 మంది సిబ్బంది ఈ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి కొంత భోజన విరామం తర్వాత, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ షురూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత 5:30 వరకల్లా ట్రెండ్ అర్థమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. మనకు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 5:30 కల్లా కొంత ట్రెండ్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి ఫలితం రావడానికి కొంత లేట్ అయ్యే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల చూస్తే కరుణ్, ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ ని చూస్తే నిజానికి కాంగ్రెస్ ఏ స్థాయిలో అయితే హోప్ పెట్టుకుందో క్లీన్ స్వీప్ అని ఒకటి, సో ఆ క్లీన్ స్వీప్ కాకుండా నిజానికి ఫలితాలు కొంత తారుమారైనవి అని అనుకోవచ్చా ఈ ట్రెండ్స్ ని చూస్తే? అంటే తారుమారైన పరిస్థితి అయితే పూర్తిగా అని చెప్పలేము మనం. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలకు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయో ఇందులో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్న స్థానాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పవచ్చు. కాబట్టి గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇవి పెద్ద మొత్తం చెప్పవచ్చు. ఇప్పుడు దాదాపు 25 మున్సిపాలిటీలను కైవసం చేసుకొని ఇంకా ముందుకెళ్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. మనకు బీఆర్ఎస్ చూస్తే బీఆర్ఎస్ సెకండ్ స్థానానికి పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెప్పినాయంటే దాదాపు 116 మున్సిపాలిటీలో 65 నుంచి 70 మున్సిపాలిటీల వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మనకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి. బీఆర్ఎస్ పార్టీ వచ్చి 30 నుంచి 35 వరకు కైవసం చేసుకోవచ్చు అనేది, 40 వరకు రావచ్చు అనేది చెప్పింది. కాకపోతే ఇప్పుడు మనకు ఇప్పటివరకు 1 గంట మాత్రమే అవుతుంది. 1 గంట వరకే దాదాపు 30 మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి అంచనాలు తారుమారాయని అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇవి మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలు. ఇవి కాంగ్రెస్ పార్టీ మనకు స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 63 నుంచి 70%, కొన్ని మున్సిపాలిటీ కొన్ని జిల్లాలో 70% వరకు కైవసం చేసుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీల డెవలప్మెంట్ మొత్తం అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీకే ట్రెండ్స్కు అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే కాంగ్రెస్ పార్టీ దాదాపు 70% మున్సిపాలిటీలు, 60 నుంచి 70% మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. 1-2 చోట్ల దాదాపు ఇప్పటికే 4-5 చోట్ల అటు కే సముద్రం కావచ్చు, అట్లాగే ఆలంపూర్ కావచ్చు, మనకు దేవరకద్ర కావచ్చు, ఇట్లా కొన్ని మున్సిపాలిటీల్లో ఏవైతే హంగ్ వచ్చిన పరిస్థితి ఉందో వచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో కావచ్చు, వాళ్ళు రంగంలోకి దిగి ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారో ఇండిపెండెంట్ అభ్యర్థులను అధికార పార్టీకి మద్దతు ప్రకటించుకునేలా కొంత వ్యూహరచన చేసి ఆ మున్సిపాలిటీలు హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో కూడా మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవి లోకల్ బాడీ ఎన్నికలు కనుక కాంగ్రెస్ పార్టీ చతికిల పడిందని చెప్పడానికి లేదు. దాదాపు 60 నుంచి 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే అవకాశం ఉంది. అయితే కార్పొరేషన్లో కొంత భిన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. కొన్ని కార్పొరేషన్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తూ ఉంది, కొన్ని కార్పొరేషన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పూర్తి ట్రెండ్ అర్థం కావాలంటే దాదాపు సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి ట్రెండ్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇందాక మీరు చెప్పినట్లు కొన్ని చోట్ల బీజేపీ హవా కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం జగిత్యాల జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే రాయకల్కి సంబంధించి 12 వార్డుల్లో 5 స్థానాలని బీజేపీ గెలుచుకుంటే కేవలం 3 స్థానాలకి 2 కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 కూడా 3 వార్డుల్ని గెలుచుకున్న పరిస్థితి. 1 ఇండిపెండెంట్. అలాగే కోరుట్లలో కూడా బీజేపీ తన హవా చూపించింది. ముఖ్యంగా మెట్పల్లిలో కూడా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువ 4 వార్డుల్ని బీజేపీ గెలుచుకున్న పరిస్థితి. సో జగిత్యాల జిల్లాకి సంబంధించి అక్కడ ట్రెండ్స్ ని నిజంగా ఊహించిందేనా ఇది? బీజేపీ అక్కడ నిజంగా ఈ స్థాయిలో వార్డుల్ని గెలుచుకుంటుంది అన్న విషయం. ఎస్,
బీజేపీ జగిత్యాల జిల్లాకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలనే విషయం ఏంటంటే ఇక్కడ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి అరవింద్ ప్రభావం ఎక్కువగా ఉంది. జగిత్యాలలో అటు మనకు మనకు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి భోగా శ్రావణ కావచ్చు, వీళ్ళంతా కొంత బీజేపీ బలంగానే ఉంది. ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ కోరుట్ల కావచ్చు, అట్లాగే రాయకల్ కావచ్చు, ఈ రెండు చోట్ల బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించి బీజేపీ కొంత ఎక్కువ ఉంటుందంటే నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ పరిధిలో ధర్మపురి అరవింద్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. మరి అది కాకుండా ఏదైతే జగిత్యాలలో ఎవరైతే మనకు జీవన్ రెడ్డి ఉన్నారో జీవన్ రెడ్డికి కొంత పరాభవం జరిగింది, కొంత అవమానం జరిగింది. ఆయనకి ఇవ్వాల్సినంత ప్రయారిటీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి దక్కలేదనే విషయము మనకు విస్తృతంగా ప్రచారమైంది. ఆయన కూడా కొంత నారాజ్ అయ్యారు. తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం విషయంలో కావచ్చు, అట్లాగే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యలో కొంత వైరుధ్యం అనేది ఆ అధికార పార్టీకి కొంత నష్టం చేసిందని చెప్పవచ్చు. అదే సందర్భంలో బీజేపీ ఎంపీ అరవింద్ అన్నీ తానే ప్రచారంలో పాల్గొనడం కావచ్చు, కార్యకర్తలకు ఏదైనా నష్టం జరిగినా కావచ్చు, పోలింగ్ రోజు కూడా మనం చూడొచ్చు. పోలింగ్ రోజు కూడా కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు, బుర్కాలను అంటే 42 ఏళ్ల వయసున్న ఒక ముస్లిం మహిళ ఓటు స్థానంలో ఒక మహిళ దాదాపు 25 ఏళ్ళ ఒక యువతి ఓటు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే పట్టుకున్న సందర్భాలు కావచ్చు. ఇట్లా పోలింగ్ రోజు కూడా అంటే ప్రచారంలో అన్నీ తానే ప్రచారం చేసి పోలింగ్ చివరి రోజు కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో అరవింద్ ప్రతి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్లో కూడా కొంత సక్సెస్ అయ్యారు. ఆ ఫలితాలు మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అటు కోరుట్లలో కావచ్చు, ఇటు రాయకల్లో కావచ్చు, అట్లాగే నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా కావచ్చు. ఈ ఫలితాలు బీజేపీకి సానుకూలంగా రావడానికి కారణం ఇవని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. లేటెస్ట్